హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీకు కూడా సీతాయనం బుక్ రీడింగ్లో భాగంగా ఈరోజు మనం డే 14లోకి వచ్చేసామండి. ఈరోజు నిన్న సోమ కథ మధ్యలో ముగించుకున్నాం కదా, ఈరోజు అది కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. మరి సెక్షన్ని స్టార్ట్ చేసుకునే ముందు ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్, ఓకేనా? ఓకే, అందరూ రెడీగా ఉన్నారు కదా? చక్కగా మీ 2 కళ్ళను మూసుకోండి, వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు 2 కూడా క్రాస్ చేసుకోండి. వెన్నుపూసని టారుగా పెట్టి స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. చక్కగా ఇప్పుడు బాడీ అంతా రిలాక్స్ అయింది. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ మనలోకి మనం అంతర ప్రయాణం చేద్దాం. కొన్ని నిమిషాలు మనతో మనం ఉందాం. ఎరుకతో ఉందాం మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, ధ్యానంలో ఉండేవాళ్ళు ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి. మిగిలిన వాళ్ళు సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఫైవ్ 4 3 2 1 0. మీ 2 చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి మాస్టర్స్. ఓకే, నిన్న సోమ మీనాక్షి అంటే ఇప్పుడు అయోధ్యలో తను అనసూయగా జన్మ తీసుకుంది. తనకి వాళ్ళ అమ్మకి రాముల వారి గురించి, సీతమ్మ గురించి కొన్ని కథలను చెప్పింది కదా. అలాగే రావణుని గురించి, ఇంకా తను శివభక్తుడు అని చెప్పేసి మళ్ళీ ఇంకేం చెప్పారు, రావణుడికి అన్ని అద్భుతమైన శక్తుల్ని తను సాధించాడని చెప్పడం జరిగింది. సో రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు ఇలా పంచవటిలో ఉంటున్నప్పుడు అక్కడ ఎంతోమందిని కలవటము, ఋషుల గురించి, అక్కడ జరిగే వాటన్నిటిని గురించి వారు తెలుసుకోవటము, అక్కడ అగస్త్య మహాముని లోపాముద్రాదేవిని వారు కలవటము, వారి నుంచి వీరు కొన్ని ముద్రలు కానీ మంత్రాలు కానీ వాళ్ళు నేర్చుకోవటము, వాళ్ళకి తెలియచేయటము, అవి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. మన మనస్సుల్లో ఏముందో కూడా రావణులకి, వారి యొక్క గూఢచారులకు కూడా అటువంటి శక్తులు ఉన్నాయి. మన మనస్సులో అనుకునేది ఏదైనా వాళ్ళు గ్రహిస్తారు అని తెలుసుకోవటం జరిగింది. సో ఆ మంత్రాలు వాళ్ళ లోతుల్లో ఉన్న పొరల్లో ఉంచబడతాయి. అవి అవసరానికి మాత్రమే గుర్తు చేయబడతాయి అని చెప్పటము, ఇలా మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ఇది సోమ ఏ విధంగా కంటిన్యూ చేస్తుందో ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. రావణుని సైన్యాధ్యక్షులను చంపటంతో పంచవటిలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రకృతిలో ఎన్నో వినాశనాలను అడవి జంతువులలో, మొక్కలలో, వర్షంలో మాత గుర్తించింది. విషయాలు ఋతువులకు అనుగుణంగా లేవు. ఈ వినాశనాల వల్ల ప్రకృతి లోకం చేరటానికి ఆమెకు చాలా కష్టమైంది. ఆమె చుట్టూ ఎగురుకుంటూ తిరిగే పక్షులు ఇప్పుడు ఎక్కడో దాక్కున్నాయి. ఇంతకు పూర్వం ఆమె నదిలో స్నానం చేస్తుంటే చేపలు చేతులలోకి వచ్చి ఆడుకునేవి. కానీ ఇప్పుడు అవి లేవు. ఆమె గోదావరి దేవిని దీనికి కారణం ఏమిటి అని అడుగగా ఆ నది రావణుని మనస్సులు మళ్ళీ నదిని తోడివేస్తామని భయపడటంతో అడవిలోని జీవుల లాగానే నదీ జీవులు కూడా భయానికి గురి అయ్యాయి అని చెప్పింది. ఆ ప్రాంతమంతా భయ వాతావరణం చుట్టుముట్టింది. ఈ పరిస్థితిని మెరుగుపరచటానికి తాను ఏం చెయ్యాలో మాతకు తెలియలేదు. అప్పుడు రావణుని సోదరి శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ ఇక్కడ ఇబ్బందులు పెంచటానికి రావణునితో పంపబడిందో లేక తానే స్వయంగా వచ్చిందో మాతకు తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ పంచవటికి ఆమె రాక అనేక ఆశ్రమాలలో కలవరం సృష్టించింది.
ఆమె అందమైన రూపం ధరించి తన తళుకు బెలుకు వంచనాలతో యువకులను లోబరుచుకునేది. మాత శ్రీరాముడు కొన్ని ఆశ్రమాలు సందర్శించినప్పుడు కొందరు చురుకైన విద్యార్థులు ఒక అందమైన స్త్రీచే లోబరుచుకోబడి ఆశ్రమం నుంచి వెలివేయబడటంతో నిస్పృహతో వెళ్ళిపోయేవారు అని విన్నారు. ఈ ఇబ్బందుల వలన లక్ష్మణుడు కలత చెంది నిద్రపోలేకపోయేవాడు. వారి ప్రయాణం అంతటిలోనూ వారు ఒక విధానం. లక్ష్మణుడు రాత్రంతా మేలుకొని కాపలా కాయటాన్ని పెంపొందించారు. శ్రీరాముడు మాతా సూర్యోదయంతోనే నిద్ర లేచినప్పుడు ఆయన కుటీరంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవారు. వారి స్నానం ధ్యాన సాధన అయిన తరువాత మాత ఉదయం భోజనం సిద్ధం చేసేది. లక్ష్మణునికి ఎక్కువ నిద్ర అవసరం లేదు, కొన్ని గంటలు చాలు. అయితే అతని విచక్షణపై పనిచేసింది. ఇది మాతపై ఎక్కువ భారాన్ని మోపింది. ఆమె అన్ని రకాల నివారణోపాయాలను ప్రయత్నించింది, కానీ ఫలించలేదు. ఒకానొక ఉదయం ఆమె నదికి ఆవలి ఒడ్డున సరి అయిన మొక్క ఉంది అన్న ప్రగాఢ గ్రాహ్యతతో నిద్రలేచింది. అది కుటీరము నుంచి చాలా దగ్గరలోనే ఉంది. ఉదయపు భోజనం తరువాత లక్ష్మణుడు విశ్రాంతి తీసుకుని ప్రయత్నం చేస్తుండగా రాముడు పక్క గ్రామంలో సూచనలు ఇవ్వటానికి వెళ్ళగా ఆమె ఒక్కటే బయటికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. అది చాలా దూరం లేదు కనుక తాను దగ్గరలోనే ఉంటాను, పర్వాలేదు అనుకుంది. మాత నది వద్దకు వచ్చి ఎట్లా దాటాలా అని అనుకుంటూ ఉండగా ఆమె కుమార్తె గోదావరి ఒక చోటు చూపింది. అది దాటి రావటానికి అనువైనది అంది. ఆమె నదిని దాటి మొక్క కోసం వెతకసాగింది. మళ్ళీ గోదావరి కల్పించుకుని ఆమె వెతికే మొక్క సమృద్ధిగా లభించే పాయను చూపింది. ఆ పాయను వెతుక్కుంటూ మాత అడవి లోపలికి వెళ్ళింది. ఆమె అన్వేషణ ఫలించి ఒక బుట్ట నిండా మొక్కలు నింపుకొని మాత ఇంటికి బయలుదేరింది. హఠాత్తుగా పక్షులు, కోతులు ఇంకా అడవి శబ్దాల మధ్య ఒక స్త్రీ స్వరం ఆమెకు వినపడింది. ఆ శబ్దాలు దాదాపు ఏడుస్తున్నట్లుగా మాతను పిలిచాయి. ఆమె ఆ స్వరాన్ని అనుసరించుకుంటూ ఉండలేకపోయింది. ఆమె ఒక పాడుబడ్డ కుటీరాన్ని చేరింది. ఒక యువతి దాని బయట పార్వతీదేవి విగ్రహము ముందు అనేక పుష్పాలతో పూజిస్తూ కూర్చుని ఉంది. ఆ స్త్రీ పార్వతీదేవిని ఎంతో విషాద స్వరముతో ప్రార్థిస్తూ ఉంది. ఆ పవిత్ర శబ్దాలలో అలుముకుని ఉన్న విచారం మాత కళ్ళలో నీరు తెప్పించింది. ఆమెను కదిలించకూడదు అనుకుంటూ మాత ఆమెకు కొన్ని అడుగుల దూరములో కూర్చుంది. ఆ మంత్రాలు వినే కొద్దీ ఆమె ధ్యాన స్థితిలోకి ప్రవేశించింది. హఠాత్తుగా మంత్రోచ్చారణ ఆగిపోయి ఒక సన్నని దయనీయమైన ఏడుపు మాతను ధ్యాన స్థితి నుంచి బయటకు తెచ్చింది. ఆ స్త్రీ లేచి భయంగా మాత వైపు చూస్తోంది. ఆమె గబగబా వెళ్ళిపోసాగింది. ఆమె గబగబా వెళ్ళిపోయింది. మాత వెంటనే స్పందించింది. నా గురించి నువ్వు భయపడనవసరం లేదు అంది. తాను కూర్చున్న చోటి నుంచి
లేస్తూ నేను ఇక్కడ మొక్కలు సేకరిస్తూ నీ మధుర మంత్రోచ్చారణ విని పార్వతీదేవిని అంత ఆర్తితో ప్రార్థించే ఇది ఎవరా అని చూడటానికి రాకుండా ఉండలేకపోయాను. మాత ఇప్పుడు ఆ స్త్రీని చూసింది. ముఖం నిండా భుజాల వరకు వెంట్రుకలు కప్పుకొని వ్యధాభరితముగా కనపడుతూ ఉంది. ఆమె పల్చగా ఊగుతున్నట్లు ఉంది. ఆమె సౌందర్యవతి అయినప్పటికీ ముందుగానే వార్ధక్యం సంతరించుకున్నట్లు ఉంది. కళ్ళు శూన్యముగా ఉండి నీరు ఎండిపోయి నిద్రపోనట్లు ఉన్నాయి. ఈ యువతి ఎవరు? ఆమెను అంత నిస్పృహలోనికి నెట్టింది ఏమిటి అనుకుంటుంటే ఆమె హృదయం ద్రవించింది. మాత మాటలు ఆమెను తేలికపరచలేకపోయాయి. ఆమె భయం తగ్గలేదు. వెనక్కు వెళ్ళటం కొనసాగిస్తూనే వణికే కంఠముతో మీరెవరు అని అడిగింది. నేను సీతను. ఇక్కడకు సమీపంలోనే నా భర్త రామునితోనూ మరిది లక్ష్మణునితోనూ నివసిస్తున్నాను. అది అయ్యుండదు అని ఆ స్త్రీ భయంతో బిగ్గరగా ఏడవసాగింది. దయచేసి నన్ను పరీక్షించవద్దు. నిజంగా మీరెవరో, నా నుంచి మీకు ఏమి కావాలో చెప్పండి. ఆమె నుంచి పెద్ద నిట్టూర్పు వెలువడి ఏడుపు వలన ఛాతి ఎగిసి పడసాగింది. సీత గుర్తింపును ఇంతకు ముందు ఎవ్వరూ సందేహపడలేకపోవటం చేత ఆమె అయోమయానికి గురి అయి, అది నిజం, నేను సీతను. ఇక్కడకు దగ్గరలోనే ఉన్న అడవి కొనన నేను నా భర్త మరియు మరిదితో ఉంటున్నాను. బిడ్డ, నువ్వు ఎందుకు అంత భయపడ్డావు అన్నది. ఆ మాటలు విన్నాక కూడా ఆమె సందేహాలు తీరలేదని గ్రహించి మాత తన ప్రశాంతతతో కూడిన ప్రేమపూర్వకమైన చూపులతో ఆమె హృదయములోకి ప్రవేశించి ఆ స్త్రీ మనస్సులోని భయాన్ని సున్నితంగా తొలగించింది. నవ్వుతూ మాత ఆమెకు తన చేయిని అందించి, నా కళ్ళల్లోకి చూడు, నేను చెప్పిన వ్యక్తిను అవునో కాదో తెలుస్తోంది. ఆ స్త్రీ తన కన్నీటిని తుడుచుకొని కొంత సంకోచంతోనే మాత కళ్ళల్లోకి చూసింది. ఆ ప్రేమ పూరిత నయనాలు ఆమెకు స్వస్థత చేకూర్చాయి. అవును, ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఆమె నెమ్మదిగా మాత చేయిని అందుకుంది. ఆ వేరే స్త్రీ ఆమె కళ్ళు మీకులాగా స్వచ్ఛంగా సున్నితంగా లేవు. మీ కళ్ళల్లో వంచన లేదు. హఠాత్తుగా ఆమె నిజంగానే సీత ఎదురుగా నిలబడ్డానని గుర్తించి ఆమెను సందేహించినందుకు పశ్చాత్తాపపడి నేలపై కూర్చుండి సీత పాదాలను తాకి, మాత, మిమ్మల్ని సందేహించినందుకు క్షమించండి. నాకు మిమ్మల్ని కలుసుకునే అదృష్టం ఉందని ఎన్నడూ ఊహించను కూడా లేదు. నేను ఇంతటి గౌరవానికి అర్హురాలిని కాదు. అంతేకాక నా దగ్గర మీకు అర్పించటానికి ఏమీ లేదు. ఆ స్త్రీ రూపాన్ని చూసి మాటలతోనూ మాత ఎంతో కదిలిపోయి చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయింది. ఈ స్త్రీని ఆ స్థితికి చేర్చింది ఏమిటా?
అని అనుకుంటూ ఆమెను నెమ్మదిగా లేపి, నాకు కావలసిందల్లా నీ నమ్మకమే. నేను నా హృదయంలో నా బాధను అనుభవిస్తున్నాను. నేను నా హృదయంలో నీ బాధను అనుభవిస్తున్నాను. అయితే దానికి కారణం నాకు తెలియదు. నువ్వు నీ కథను నాతో చెప్పినట్లయితే మన ఇద్దరం కలిసి ఆ బాధకు గల కారణాన్ని తొలగిద్దాం. మాత, అది అసాధ్యం. నాకు భయం వేస్తోంది. ఆమె ఎటో చూస్తూ చెప్పింది. తిరిగి విగ్రహం ముందు కూర్చొని పార్వతీదేవి వైపు తదేకముగా చూస్తూ ఆమె మౌనముగా ఉండిపోయింది. మాత ఆమె పక్కన కూర్చొని ఆమె చెప్పటము కోసము ఎదురు చూసింది. ఎట్టాకెలాగో ఆమె ఆగుతూ నా పేరు చంద్రిక. నాకు ఒక తెలివైన యువ ఋషితో వివాహం జరిగింది. మా గురువు గారికి నా భర్త సామర్థ్యం మీద ఎంతో నమ్మకము ఉండి తన శిష్యులను ఆయన వద్దకు పంపేవారు. కొంతకాలం తరువాత మేము మా గురువు గారికి దగ్గరలోనే చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఆ నోట ఈ నోట ఆ వార్త వ్యాపించి ఎక్కువ మంది విద్యార్థులు రాసాగారు. అది నా బలహీనత. ఆమె గొణిగింది. ఆమె స్వరం మళ్ళీ స్థిరంగా కఠినముగా మారింది. అప్పుడు ఒకరోజు ఆమె ప్రత్యక్షమయ్యింది. తన పేరు మాయ అని గొప్ప ఋషి కుమార్తెనని చెప్పింది. ఆమె మాకు ఆహారాన్ని తీసుకువచ్చింది. దానిని మేము తిరస్కరించలేకపోయాము. ఆమె అందమైనది, ఎంతో తెలివైనది అన్నది త్వరలోనే స్పష్టమైంది. ఆమె ఎక్కడకు వెళ్ళినా ఒక మధుర పరిమళం ఆమెను వెన్నంటి ఉండేది. అది విద్యార్థులను వశపరుచుకొని ఆమె కోరిందల్లా చేయటానికి వాళ్ళు పరుగులు పెట్టేవారు. ఈ విధముగా జరగటము చూసిన తరువాత కొంతకాలానికి నాకు ఆందోళన కలిగింది. ఆమె సౌందర్యం వెనుక అనేక కృత్రిమతను చూశాను. ఆమె ఆశ్రమములోని అందరినీ వింతగా లోబరుచుకుంది. ఆమె ఆశ్రమములోని అందరినీ వింతగా లోబరుచుకుంది. నేను నా భర్తను హెచ్చరించే ప్రయత్నం చేశాను. కానీ ఆయన ఆమె ఒక దేవతా స్త్రీ అని తన ఆధ్యాత్మిక సాధన స్థాయి వలన మా ఆశ్రమాన్ని ఎంపిక చేసుకుందని చెబుతూ నన్ను దూషించారు. అంతకుముందు నా భర్తలో లేనిదేదో నాకు కనిపించింది. నేను ఆయన వద్ద అనాదరణకు గురి అయ్యాను. నేను తనకు అడ్డముగా ఉన్నట్లు ఆయన భావింపసాగారు. అది నన్ను ఎంతో బాధించింది. నేను ఎదిరించటం మానేశాను. ఆమె నా భర్త పట్ల శ్రద్ధ చూపే కొద్దీ అతని అతిశయం పెరిగింది. అయితే అనేక సంవత్సరాలు అతని ధ్యాన సాధన ఆమె మాయలో పడనీయదని నేను భావించాను. నేను అతనిని నమ్మటానికి ఆమె దేవలోక వాసి అని ప్రయత్నించాను. ఆమె అక్కడ ఎంతకాలం ఉంటుందో తెలియదు. అది నాకు సంవత్సరాలుగా అనిపించింది, కానీ కొన్ని వారాలే అయి ఉంటుంది. ఒకరోజు ఉదయం ఆమె నా భర్తతో సహా అదృశ్యమయ్యింది. నేను వ్యధ చెందాను. ఆమె వెళ్ళిపోవడంతో విషయం బయటకు వచ్చింది. విద్యార్థులు నా భర్త గురించి చెడుగా మాట్లాడి వెళ్ళిపోయారు. వారు మా గురువు ఆశ్రమానికి వెళ్ళారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. నేను ఆయన ముఖం చూడలేను. నా భర్తకు సంబంధించిన దానికి నన్ను నేను నిందించుకున్నాను. నేను ఇంకొంచెం మంచి భార్యనైతే ఆయనను ఇంకా బాగా సేవించి ఉంటే ఆమె నాకు తెలియదు. విద్యార్థులు లేకుండా నేను ఆశ్రమాన్ని నిలిపి ఉంచలేను. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకానొక రోజు నేను నా భర్తను వెతుక్కుంటూ ఆయనను కనుక్కొని తిరిగి తీసుకురాగలను అనుకుంటూ అడవిలోకి వెళ్ళాను.
అప్పుడు నా లోపల ఒక స్వరం నదిలో దూకి నా జీవితాన్ని అంతం చేసుకోమని చెప్పింది. ఒక స్వరం నదిలోకి దూకి నా జీవితాన్ని అంతం చేసుకోమని చెప్పింది. ఆ స్వరాన్ని భరించలేక నదిలో దూకబోతుండగా మరొక స్వరం నన్ను జీవితంలోనికి రమ్మని పిలిచింది. అది పార్వతీదేవి స్వరమని నాకు తెలుసు. నన్ను ఆమె రక్షించి ఇక్కడ ఉంచింది. దాంతో నేను ఈ కుటీరములో ఉండి నా జీవితాన్ని ఆధ్యాత్మిక అన్వేషణకు అంకితం చేశాను. ఆమె నా జీవితాన్ని రక్షించింది. ఇప్పుడు నాకు ఏదైనా ఉంటే అది ఆమెదే. మళ్ళీ చంద్రిక కళ్ళు నీళ్లతో నిండాయి. మాత కళ్ళల్లోకి కూడా నీళ్లు వచ్చాయి. ఆమె చంద్రిక బాధను వదిలివేయబడిన ఒక భార్య బాధను, ఆ అవమానాన్ని అనుభవించింది. ఈ స్త్రీ జీవితాన్ని రక్షించినందుకు ఆమె పార్వతీదేవికి మనస్సులోనే కృతజ్ఞతలు అర్పించింది. చంద్రిక కొనసాగిస్తూ, అప్పుడు నాకు ఈ విధముగా మొదటిసారిగా నా భర్త విషయంలోనే జరగలేదు. ఈ స్త్రీ ఎవరో కానీ ఆ రాక్షసి ఆశ్రమాల వెంట తిరుగుతూ గొప్ప యోగి కూతురునని చెప్పుకుంటూ ఉత్తమ విద్యార్థులను కనుగొని వారిని వశపరుచుకునేది అని తెలిసింది. చాలా మంది స్త్రీలు నేను దూకబోయినట్లే ఆ నదిలో దూకి మరణించారు. పార్వతీదేవి నన్ను ఎందుకు రక్షించిందో నాకు అర్థం కాలేదు అని చెప్పి ఊరుకుంది. చంద్రిక బాధను తన గుండా వెళ్ళనిచ్చింది కనుక మాత మాట్లాడకుండా ఊరుకుంది. కాసేపటి తరువాత ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటావా అని అడుగగా ఆమె తల ఊపింది. కానీ అది సురక్షితం కాదు. క్రూర రాక్షసులు అడవిలో భయోత్పాదాలను సృష్టిస్తున్నారు. నీకు వారంటే భయం లేదా అడిగింది మాత. చంద్రిక తల పంకించి వారు నాకు ఎంతకంటే ఎక్కువ ఏం కీడు చెయ్యగలరు? నేను నాకు ఉన్న ప్రతిదానిని కోల్పోయాను తల్లి. నీ భర్త ఏమయ్యాడు? నాకు తెలియదు. అతడు జీవించి ఉన్నాడు, మరణించాడు, నాకు తెలియదు. ఆమె ఏ భావం లేకుండా ఉంది. నేను అతనిని కనుక్కునే ప్రయత్నం చేశాను. మాత పూర్తి చెయ్యకముందే చంద్రిక తల పట్టుకొని, క్షమించు మాత, నేను మీరు చెప్పిన ప్రతి దానిని అనుసరించే ప్రయత్నం చేస్తాను. కానీ నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. అతని దగ్గరకు మళ్ళీ వెళ్ళమని చెప్పవద్దు. నేను నా గౌరవాన్ని పణంగా పెట్టి అతని వద్దకు తిరిగి రాను. అతని కోపం, నిరాధారణలను పక్కన పెడితే నేను ఇంకా అతనిని ప్రేమిస్తూనే ఉన్నాను కనుక అది నాకు బాధ కలిగిస్తుంది అంది. సీత అర్థం చేసుకుంది. కానీ ఆమె మనస్సు ఇంకా ఆ జంటను కలపటం మీదే ఉంది. మీరు ఏం చేస్తారు మాత? చంద్రిక సీత వైపు చూస్తూ బ్రతిమాలే స్వరముతో అడిగింది. మీరు మా అందరి నిర్దేశకులు. మీ బేషరతు ప్రేమతో మాత్రమే మీరు ఆరాధనను, గౌరవాన్ని పొందటం లేదు. ఒక స్త్రీగా మీ హుందాతనానికి కూడా నా పరిస్థితిలో మీరు ఉంటే ఏం చేస్తారు? ఆ ప్రశ్నకు మాత వెంటనే బదులివ్వలేదు.
అటువంటిది సంభవించవచ్చని ఆమె భావించలేదు. ప్రేమమూర్తి అయిన తన భర్త శ్రీరాముడు ఆ విధమైన సమ్మోహనతకు లోబడటం అనేది జరగని పని. ఆయన ఎవరితోనూ వేలెత్తి చూపించుకోని ధర్మమూర్తి. అయితే ఆమె చంద్రిక హృదయములోని బాధను, ఆమె పొందిన అవమాన తిరస్కారాలను అర్థం చేసుకోగలిగింది. భర్త నుంచి అగౌరవం, విద్యార్థులు గురువుచే త్రోసిపుచ్చబడటాలు అన్నీ ఆమెను అక్కడికి చేర్చాయి. అది కాక ఒకప్పుడు మొత్తం ఆశ్రమపు సొంత దారుణిక అందరి గౌరవాధారాలు పొంది ఇప్పుడు ఆ స్థితికి దిగజారటం సీతను విచారానికి గురి చేసింది. ఏ పరిస్థితిలోనైనా నాకు నా భర్త పట్ల గల ప్రేమ సన్నగిల్లుతుందని నేను అనుకోను. అంతేకాదు, నా హుందాతనాన్ని తగ్గించే ఏ పరిస్థితిని నేను సహించను. చాలా చిన్నతనం నుంచి ఒక స్త్రీ తన హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలాంటి పరిస్థితిలోనూ నిలిపి ఉంచుకోవాలని నా తండ్రి జనక మహారాజు నుంచి నేర్చుకున్నాను. నిజానికి ఇది మనుష్యులందరికీ వర్తిస్తుంది. మనకు ఏం సంభవించినా మనం మన ఆత్మగౌరవం నిలిపి ఉంచుకోవాలి. నువ్వు ఆశ్రమానికి తిరిగి వెళ్ళకపోయినా, నా భర్తతో తిరిగి కలిసి ఉన్నా లేకపోయినా అదేమంత ముఖ్యం కాదు. నీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది నిన్ను నువ్వు నమ్మటం ముఖ్యం. మాత ఆ స్త్రీ చేతిలో చెయ్యి వేసి, నువ్వు ధైర్యము, పవిత్రత కలబోసిన స్త్రీ మూర్తివని నేను భావిస్తున్నాను. నువ్వు ఏ పొరపాటును చేయలేదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. అలా చేయటం స్త్రీలందరినీ చిన్నబుచ్చటం అవుతుంది. మనం మిగిలిన వారికి ఉదాహరణలుగా ఉండాలి. అందరికీ ఆదర్శం నేను కాదు, నేను నా పని చేస్తాను. మనలో ప్రతి ఒక్కరూ ఒక ఉదాహరణలా ఉండాలి. మన స్వీయ నియంత్రణలో ఉండి హుందాతనాన్ని నిలిపి ఉంచుకోవాలి. సర్వాత్మ మన నుంచి కోరేది అదే. మనం ఇతరుల ప్రవర్తనను అదుపు చెయ్యలేము, కానీ మన సొంత ధోరణులను, ప్రవర్తనలను మన సొంత ధోరణులకు, ప్రవర్తనలకు బాధ్యులం మనమే. నీ జీవితానికి ఏ విలువ లేదనుకుని నీకు నువ్వు హాని చేసుకోకు. నీ భర్త నీపై చూపిన అనాదరణ, అగౌరవాలు అతనిపై ప్రతిబింబిస్తాయి, కానీ నీపై కాదు. అంతేకాదు, ఆ పరిణామాలను అతను ఏడుస్తూ భరించాలి. బహుశా ఇప్పటికే అనుభవిస్తూ ఉంటాడు. అయితే నేను అడవిలో యోగి జీవితాన్ని గడపటం మీరు వ్యతిరేకించారు కదా. మీరు నన్ను తిరిగి నా భర్త వద్దకు వెళ్ళేలా ఒప్పిస్తారేమోనని నేను భయపడ్డాను, పిరికిగా అంది ఆమె. మాత తల పంకించి, నువ్వే నీ భర్తను స్వయంగా వదిలిపెడితే అది వేరే విషయం. కానీ పరిస్థితులు నిన్ను ఈ స్థితికి చేర్చి నువ్వు పార్వతీదేవి సంరక్షణలో ఉన్నావు. నీ చైతన్యాన్ని పెంపొందించే పానీయాన్ని తయారు చెయ్యని నేను ఈ మొక్కలు అడవిలో నుంచి సేకరించాను. అవి ప్రశాంతత చేకూరుస్తాయి. మాత పొయ్యి దగ్గరకు వెళ్ళి ఆరే నిప్పులను రగిలించి చంద్రిక ఒక కుండను నీటితో నింపింది. మాత ఆ మొక్కలను నీటిలో వేసి మరిగిస్తూ కొన్ని ఆహార పదార్థాలను స్వీకరించి చంద్రిక కోసం భోజనం సిద్ధం చేసింది. వారిద్దరూ కలిసి కొంతసేపు కూర్చున్నారు. మాత తను చేసిన కషాయము ఫలితం ఎలా ఉందా
అని చూస్తూ అంది. భోజనం పూర్తయ్యేసరికి చంద్రిక నవ్వింది. మాత ఆమె కోసం ఎంతో చెయ్యాలనుకుంది, కానీ తనను తాను నిరోధించుకుంది. ఈ మిగిలిన మొక్కలను నీకోసం వదిలిపెడతాను. వాటిని మరిగించి ఆ కషాయం ఉదయం రాత్రి తాగు. నీ ఆరోగ్యం చక్కబడి ధ్యానాలు మెరుగవుతాయి. నేను నిన్ను చూడటానికి మళ్ళీ వస్తాను. అయితే వెళ్ళబోయే ముందు మా ప్రయాణంలో నేర్చుకున్న కొన్ని ధ్యాన ప్రక్రియలు నీకు నేర్పిస్తాను. అవి నీకు సహాయపడవచ్చు. మాత తాను ఋషి అనసూయ వద్ద కూర్చున్న మనస్సును శాంతపరిచే శ్వాస మీద ధ్యాస ప్రక్రియను చంద్రికకు చెప్పింది. మాత, నేను మీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పగలను? మీరు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. పార్వతీదేవి నా ప్రాణాన్ని రక్షిస్తే మీరు నాకు జీవించవలసిన కారణాన్ని చూపి నా హుందాతనాన్ని నిలుపుకొని తద్వారా నా లాంటి స్త్రీలకు ఆశ కలిగించే మార్గం చూపారు. మాత నవ్వింది. చంద్రిక, నీ నుంచి కూడా నేను నేర్చుకున్నాను. నేను నిన్ను మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళటానికి ప్రోత్సహించి ఉండేదాన్ని, కానీ నువ్వు ఒక స్త్రీ తన జీవితంలో వెళ్ళవలసిన మార్గం ఎంచుకోగల సామర్థ్యం, ధైర్యం కలిగి ఉండి తన భవిష్యత్తును నిర్ణయించుకోగల శక్తితో ఉండాలి అని తెలియచేశావు. నువ్వు యోగినిగా జీవించాలని ఎంచుకున్నావు. ఆ మార్గంలో నిన్ను నిర్దేశించే జ్ఞాన వివేకాలు నువ్వు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. మాత సెలవు తీసుకొని ఇంటికి వెళుతూ ఉండగా తాను లక్ష్మణుడి కోసం సేకరించిన మొక్కలన్నీ ఇచ్చివేశానని గుర్తించింది. అసలు తాను అడవికి వెళ్ళింది వాటి కోసమే. తనకు అవి లేకుండా తిరిగి వెళ్ళకూడదు అనుకొని మళ్ళీ దారి చూసుకుంటూ తాను అంతకు ముందు మొక్కలు సేకరించిన చోటుకు వెళ్ళింది. అప్పటికే ఆలస్యం అవుతోంది. మళ్ళీ మొక్కలతో బుట్ట నింపి అడవిలో వడివడిగా నడిచి నది దాటి చీకటి పడకముందే వారి కుటీరం చేరింది. దాదాపు రోజంతా బయటే ఉండటాన్ని రాముడు పట్టించుకొని ఉంటారు అనుకుంది. తాను కుటీరం చేరేసరికి లక్ష్మణుడు ఒక్కటే అసహనంగా అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. ఆమె వేగంగా కుటీరం వైపు రావటం చూసి, అమ్మయ్యా, వచ్చావా అన్నాడు లక్ష్మణుడు. తరువాత ఆమె ఒక్కటే వచ్చిందని గమనించి రాముడేడి అని అడిగాడు. ఆయన ఇక్కడ లేరా? నేను ఆయన మీతో ఉన్నాడనుకున్నాను. మీరు వెళ్ళిన తరువాత నేను విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేశాను, కానీ అది ఫలించలేదు. మీరు వెళ్ళి చాలాసేపు అయింది. నేను ఎంతో కంగారు పడ్డాను. మేము కలిసి వెళ్ళలేదు. నేను నీ కొరకు ఔషధ మొక్కలు తేవటానికి వెళ్ళాను. చెప్పింది సీత పరధ్యానంగా. ఆమె మనస్సు ఇప్పటికీ చంద్రికతోనే నిండి ఉంది. నీకు నిద్ర పట్టటానికి కావలసిన మొక్కలు నేను తెచ్చాను. వంటశాలలోకి వెళ్ళి పొయ్యి రాచేసి కషాయం తయారు చేద్దామని నీరు కాయటం మొదలుపెట్టింది. ఎంతోసేపు కాకుండానే శ్రీరాముడు వచ్చాడు. కానీ ఆయన మౌనంగా విషయాలను పట్టించుకోనట్లు కనిపించాడు. సాయంత్రం భోజనం సమయంలో కూడా లక్ష్మణుడు అడిగిన వాటికి మాత శ్రీరాముడు క్లుప్తంగానే బదులిచ్చారు. చివరికి లక్ష్మణుడు ఆగలేక, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరూ మాట్లాడటం లేదేమిటి? ఇవాళ మీ ఇద్దరికీ ఏమయ్యింది? దానిని దయచేసి నాతో చెప్పండి. శ్రీరాముడు ముందుగా బదులిస్తూ, లక్ష్మణ, నన్ను మన్నించు. ఈరోజు జరిగిన ఒక సంఘటన నన్ను చికాకు పరచింది. ఉదయం పల్లె నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నదిలో తేలుతున్న ఒక యువకుని శరీరం చూశాను. దాని ముఖం బోర్లపడి ఉంది. యోగి దుస్తులు ధరించి ఉన్నాడు. సరే, దహన సంస్కారాలు జరిపిద్దామని బయటకు లాగి అతనిని తెలిసిన వారెవ్వరైనా ఉన్నారేమోనని కనుగోటానికి వెళ్ళాను.
అతని శిష్యులలో 2 నేను కలుసుకోగలిగాను. వారు అతని గురించి వివరాలు చెప్పారు. మొదట్లో వాళ్ళు అతను దహనానికి అనర్హుడని సహాయం చెయ్యటానికి నిరాకరించారు. కానీ నా అభ్యర్థన మన్నించి సహాయము చెయ్యటంతో అతని అంతిమ సంస్కారం చెయ్యగలిగాను. శిష్యులు దహన సంస్కారానికి నిరాకరించేటంతగా అతనేం చేశాడు? లక్ష్మణుడు అడిగాడు. హఠాత్తుగా మాత గుసగుసలాడింది. అది అతనే, ఆమె భర్త శ్రీరాముడు. లక్ష్మణుడు ఇద్దరూ ఆమె వైపు తిరిగారు. అంతవరకు మౌనముగా ఉన్న మాత అతను గొప్ప గౌరవ ఆధారాలు కలిగిన యువ గురువు. కానీ ఒక అందమైన శక్తివంతమైన రాక్షసి వ్యామోహములో పడి భార్యను తరిమివేశాడు. ఆమెను వ్యధ అవమానాలకు గురి చేశాడు. అన్నింటినీ వదిలి ఆ రాక్షసితో పారిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసి అతనిని వదిలివేసింది. ఇప్పుడు పాపం అతని భార్యకు ఎక్కడకు వెళ్ళాలో తెలియదు. ఈ కథ నీకెలా తెలుసు? రాముడు ఆశ్చర్యంగా అడిగాడు. ఎలాగంటే, ఈరోజు నేను అతని భార్యతోనే ఉన్నాను అంటూ మాత ఆ రోజు జరిగిన సంఘటనలను, పొందిన అనుభవాలను వివరించింది. తన భర్త మరణం గురించి తెలిస్తే చంద్రిక విచారిస్తుంది. నేను రేపు వెళ్ళి ఆమెకు ఈ వార్త చెబుతాను. శ్రీరాముడు ఆలోచనలో పడ్డాడు. నేను కూడా నీతో వస్తాను. ఆశ్రమాలలో కల్లోలాలు సృష్టిస్తున్న ఆ స్త్రీ సాధారణ స్త్రీ అయి ఉండకపోవచ్చు అని నేను భయపడుతున్నాను. ఆమెకు చాలా మాయ విద్యలు వచ్చి ఉంటాయి. ఆమె ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తోందో మనం కనుక్కోవాలి. నేను ఆమె కోసం వెతుకుతాను అన్నాడు లక్ష్మణుడు. కానీ మాత చంద్రిక వద్దకు వెళ్ళలేకపోయింది. మరునాటి ఉదయమే ఆ గ్రామస్తుడు వచ్చి రాత్రి ఒక పక్క గ్రామంలో ఘోర కలి జరిగిందని, గ్రామస్తులలో ఎవరు మిగలలేదని చెప్పాడు. తమ గ్రామస్తులు దగ్గరలో ఒక సురక్షిత ప్రదేశానికి, ఒక ఆశ్రమ సమీపానికి తరలిపోవటానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పాడు. అంత దారుణానికి ఒడికట్టిన వారెవ్వరూ తెలుసుకోవటం కోసం శ్రీరాముడు, లక్ష్మణుడు సిద్ధమై వెళుతూ మాతను ఆ కుటీరములోనే ఉండమని చెప్పారు. మాత అసహనంగా ఉంది. చంద్రిక వద్దకు వెళ్ళాలంటే దట్టమైన అడవిలో చాలా దూరం నడవాలి. కనుక తాను వెళ్ళటం కుదరదు. కానీ చంద్రికకు తన భర్త మరణం గురించి తెలుసో లేదో కనుక్కోవాలి. ఆమెతో సమాచారం నిరిపే ఏ మార్గము లేక ఆమె ధ్యానంలో కూర్చుంది. ఋషి లోపాముద్ర నుంచి తాను నేర్చుకున్న మంత్రాలలో ఒకదానిని పఠించి తన శరీరాన్ని వదిలినట్లు భావించింది. ఆ తరువాత ఆమె తాను నిన్న కలిసిన స్త్రీ పక్కన ఉంది. కానీ మాత సూక్ష్మ శరీరంతో కాంతి రూపంలో ఉండటం వలన భౌతిక నేత్రాలకు కనపడకపోవటంతో చంద్రిక ఆమెను చూడలేదు. ఒక యువకుడు, ఆమె భర్త యొక్క పూర్వ విద్యార్థి, ఆమె భర్త మరణానికి దారి తీసిన సంఘటనల గురించి వివరిస్తున్నాడు. ఆ విషాద వార్త విన్న ఆమె ఏడుస్తుంటే ఛాతి ఎగసిపడసాగింది. అతను వెళ్ళిపోయిన తరువాత చంద్రికను ఓదార్చాలి అనిపించింది. మాత ఆమెను చేరే ప్రయత్నం చేసింది. ఆమె మాట్లాడింది, కానీ చంద్రిక వినలేదు. పార్వతీదేవి విగ్రహము నుంచి పార్వతీదేవి ప్రత్యక్షమవ్వటం మాత చూసింది. చంద్రిక నుదుటిపై తట్టుతూ ఆమె బిడ్డ అని పిలిచింది. లేచి చూడు, నిన్ను ఓదార్చడానికి సీతాదేవి వచ్చింది. ఆమె చెప్పేది విను, అంతా సరి అవుతుంది అని చెప్పి ఆమె విగ్రహంలోకి అదృశ్యమయ్యింది. చుట్టూ కలయ చూసి కరుణతో మాట్లాడుతున్న మాతను ఇప్పుడు చూడగలిగింది చంద్రిక. స్వయంగా రాముడే అతని అంతిమ క్రియలు చేశాడు. నీ భర్త చేసిన పనులే అతని అకాల మరణానికి దారి తీశాయి. నువ్వు అతని పట్ల నీ బంధాన్ని వదులుకో, గతాన్ని విడిచిపెట్టు చంద్రిక. నువ్వు ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నావు. నువ్వు ఓర్పుతో ఉంటే విజయం సాధిస్తావు.
నా దగ్గర జీవించే శక్తి కానీ జీవించాలన్న కోరిక కానీ లేవు మాత, ఆమె కన్నీళ్లతో పలికింది. అప్పుడు నేను నాలో నుంచి కొంత ఇస్తాను మాత. మాత ఆధ్యాత్మిక శరీరాన్ని చుట్టి ఉన్న ప్రకాశవంతమైన కాంతి విస్తరించి చంద్రికాను కూడా చుట్టుముట్టింది. నీకు రక్షణ వలయం ఏర్పడింది. నీ సాధనను కొనసాగించు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రతిఫలాలను పొందగలవు. ఇంత జరిగినా నేనిప్పటికీ అతనిని ప్రేమిస్తూనే ఉన్నాను. మళ్ళీ మీరు మెరుగైన పరిస్థితులలో కలుసుకుంటారు. కానీ ఇప్పటికి మాత్రం నువ్వు పురోగమించాలంటే ఆ బంధాన్ని వదిలివేయాలి. అతనిని అంటి పెట్టుకోవటం నిన్ను వెనుకకు లాగుతుంది. నిన్నే కాదు, అతనిని కూడా. రాముడు అతని ఇబ్బందుల నుంచి వేరు చేశాడు. మళ్ళీ అతనిని వెనక్కి పిలిచి అతుక్కో నీకు. ఆ రాక్షసికి శిక్ష లేదా? ఏడుపు ఆపి అడిగింది. మాత వెంటనే సమాధానం ఇవ్వలేదు. తరువాత విచారముగా, చంద్రిక తమ చర్యల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆమె తన శిక్షణ నుంచి తప్పించుకోలేదు. ఆమె జీవోత్సవం వంటిది. ఆమె స్వయముగా చావలేదు కనుక మరణం కంటే జీవితాన్ని ఎంచుకుంది. మాతకు తన శరీరములోకి లోబడినట్లు అనిపించింది. చంద్రికాను చివరిసారిగా ప్రేమపూర్వకముగా చూసి ఆమె అతనును తన కుటీరములో ధ్యాన స్థితిలో చేసుకుంది. మాతకు తాను చంద్రికాకు చెప్పినవి గుర్తించినప్పుడు తాను వెనుకకు తీసుకురాబడింది. ఆ మాటలు తన నోటి నుంచి ఎందుకు వచ్చాయో ఆమెకు తెలియదు. ఆ స్త్రీ ఎవ్వరూ తెలియకుండానే ఆమె విధి ఏ విధముగా ఉంటుందో ఎలా చెప్పింది? అయితే మాత ఆ విషయం గురించి పదే పదే ఆలోచించలేదు. చంద్రిక కోలుకొని పురోభివృద్ధి చెందుతున్న భావన ఆమెను శాంతింపచేసింది. ఆ రోజంతా గడిచిన శ్రీరాముడు లక్ష్మణుడు తిరిగి రాలేదు. ఇంట్లో నీరు ఎక్కువ లేదు. సాయంత్రం భోజనం సిద్ధం చెయ్యాలంటే ఆమె నదికి వెళ్ళి నీరు తేవాలి. జాగ్రత్తగా అటూ ఇటూ చూసుకుంటూ మాత గోదావరి వద్దకు నీరు తేవటానికి వెళ్ళింది. కుండ నింపుకున్న వెంటనే గోదావరి హెచ్చరిక, మాత అపాయం పొంచి ఉంది, జాగ్రత్త అని వినిపించింది. ఆమె వెనుతిరిగి కుటీరం వైపు నడుస్తుండగా ఒక మధుర పరిమళం ఆమె ముక్కు పుటలకు సోకింది. అంతటి మది దోచే పరిమళం ఆమె ఎన్నడూ ఆస్వాదించి ఉండలేదు. ఇవి నా కుమార్తె గోదావరి నాకు పంపిస్తున్న కొత్త పూలు అయి ఉండవచ్చు అనుకునేంతలోనే ఆ రాక్షసిని, తన భర్తను మోహంలో ముంచెత్తిన రాక్షసిని పరిమళం వెన్నంటి ఉంటుంది అన్న చంద్రిక మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆమె దగ్గరలోనే ఉండి ఉంటుంది అనుకుని అడుగులు గబగబా వేసింది. అప్పుడు ఆమె ఏ హాని చెయ్యబోతోంది అనుకుంటుండగా లక్ష్మణుడు గుర్తుకు వచ్చాడు. అతను అలిసిపోయాడు. శరీరం నిద్రలేమితో నలిగిపోయింది. అతనిని తేలికగా లొంగదీసుకుందేమో. ఈ రాత్రి కషాయం ఘాటుగా ఇచ్చి అతనికి నిద్ర వచ్చేటట్లు చేయాలి. నేను రాముడు రాత్రికి కాపలా కాయాలి. శ్రీరాముడు లక్ష్మణుడు తిరిగి వచ్చేసరికి చాలా రాత్రయ్యింది. అడవిని అతలాకుతలం చేస్తున్న రక్కసి మూకలను కనుగొన్నారు. యుద్ధం జరిగింది. శ్రీరాముడు స్వల్ప గాయాలతోనే బయటపడినప్పటికీ లక్ష్మణుని భుజానికి పెద్ద గాయమయ్యింది. మాత దానికి వెంటనే కట్టుకట్టి వారికి భోజనం పెట్టింది. ఆ హడావుడిలో పడి దగ్గరలోనే రాక్షసి వచ్చిన సూచనలను వారికి అందించలేకపోయింది. తరువాత కొన్ని రోజులు ఒత్తిడితో అక్కడ గాలి స్తంభించింది. దీనితో ఆమె ఆ పరిమళం విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయింది. మొదట్లో అది చాలా ఆకర్షించినా ఇప్పుడు అది వికర్షిస్తోంది.
ఆమె ఆ పరిమళాన్ని వదుల్చుకోవటానికి వంటశాలలోనికి తనకు ఇష్టమైన పువ్వులు తేవటం, వంటలో మధుర పరిమళాలను ఉపయోగించటం వంటివి చేసినా ఏదీ దానిని పోగొట్టలేదు. మీరు నన్ను క్షమించండి, సోమ వణుకుతున్న స్వరముతో అంది. తరువాత రాబోయే సంఘటనలను చెప్పటం నాకు ఎంతో కష్టం. వాటిలో నేనేమి చెయ్యలేక నిస్సహాయంగా ఉండటం నాకెంతో బాధను కలిగించే విషయం. నా మాతకు నా అవసరం ఎంతో ఉన్న సందర్భంలో నేను ఆమెకు సేవ చేయలేకపోయాను. సోమ తన చేతులలో ముఖం దాచుకొని తల పట్టుకుంది. అది నాకు ఎంతో వేదన కలిగించే విషయం. ఆమె కష్టాలు భరించే సమయంలో నేను అక్కడ లేకపోయాను. నేను చుట్టూ చూశాను. అక్కడ మేము మాత్రమే లేము. సోమ చెప్పేది మేము వింటుండగా అనేక మంది మనుషులు అక్కడ చేరారు. వారిలో ఒకరు అంతగా వివస్వతం పొందకు సోమ అన్నారు. తరువాత నా వైపు తిరిగి తాను చెప్తున్న కథలో ఈ భాగానికి వచ్చేసరికి ఆమె ఎప్పుడూ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆమెకు విశ్రాంతినిచ్చి బలం చేకూర్చుకోనియటం ఉత్తమం. మీరు విశ్రాంతి తీసుకోండి, మేము సెలవు తీసుకుంటాము, మా అమ్మ కల్పించుకొని అంది. సోమ తన తల పట్టుకొని కొన్ని నిమిషాలు ఆగండి, నేను కొనసాగిస్తాను అంది. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వలన చల్లటి గాలి వీస్తున్న కుటీరాన్ని వదిలి వెళ్ళటానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. సోమ మళ్ళీ తన కళ్ళు మూసుకొని ధ్యానములోకి వెళ్ళింది. మేమందరము ఎదురు చూస్తూ కూర్చున్నాము. మళ్ళీ ఆమె బయటకు వచ్చి కథ కొనసాగించటానికి కొంత సమయం పట్టింది. ఇది సోమ కథ గురించి ఈరోజు బుక్ రీడింగ్లో భాగం అండి. మరి రేపటి సెక్షన్లో కలుసుకుందాం. సీత లంకకి ఎలా ప్రయాణం చేసింది అన్న దాని గురించి రేపు తెలుసుకుందామండి. మరి ఇంతటితో ఈ సెక్షన్ని క్లోజ్ చేసుకునే ముందు చక్కగా మనలో ఈ జ్ఞానాన్ని అంతా నింపుకోవటానికి చివరి 1 నిమిషం ధ్యానం చేసి క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుదాం.
చక్కగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. మీ 2 చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా బయటికి రండి మాస్టర్స్. థ్యాంక్ యూ.